ఇది ఇప్పుడెప్పుడే రిపేర్ అయ్యేలా లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. ఓ ముద్దు పెట్టవే జిగేలు రానే కన్నైనా కొట్టవే జిగేలు రానే. ఓ ముద్దు పెట్టవే జిగేలు రానే కన్నైనా కొట్టవే జిగేలు రానే. లిఫ్ట్ 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 ప్లీజ్. హలో ప్లీజ్. హలో లిఫ్ట్. ఎవరు ఆపట్లేదేంటి? వర్ష, వీళ్ళకిలా కాదు. ఈ మగాళ్ళందరూ కుక్కల్లా ఉంటారు. ఇలాంటి కుక్కలకి ఎముక ముక్కు చూపిస్తే పరిగెత్తుకుంటూ వస్తారు. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. మరి నాకేమిస్తావే జిగేలు రాణి? ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి కన్నైనా కొట్టవే జిగేలు రాణి. వచ్చేస్తున్నారు. ముద్దు పెట్టవే జిగేలు రాణి కన్న. చూసావా ఎలా ఆగిందో? పదండి. ఎక్స్క్యూజ్ మీ, మేమంతా డాక్టర్స్. అందరం ఒక మెడికల్ క్యాంప్ కోసం వచ్చాం. మా కార్ పాడైపోయింది. మాకు హైవే వరకు లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? ప్లీజ్. హలో, మిమ్మల్ని అడిగేది. అలాగే అలాగే రండి రండి ప్లీజ్. భయ్యా, ఇది అన్యాయం. నా చిన్నప్పటి నుంచి ఈ సీట్ నా రిజర్వేషన్. నేను వెనక్కి వెళ్ళాలా? నీకే చెప్పేది. లేదు, నేను బంగారం కదా. నేను వెళ్ళను. ప్లీజ్. కుదరదు. వెళ్ళు. మేము వెళ్తాం బిజినెస్ క్లాస్ కి. మీరంతా మా వాడితో వెనక్కి వెళ్ళిపోండి. మీరు మన ఇలా బిజినెస్ రండి. క్లాస్ ఇక్కడ కూర్చోండి. ఇదేనా మీ బిజినెస్ క్లాస్? అయ్యో, ఇదే మా బిజినెస్ క్లాస్. ఈ సామాన్లన్నీ ఆశ్రమానికి తీసుకెళ్ళటం మా బిజినెస్. ఈ బండి మా క్లాస్. సో బిజినెస్ క్లాస్ అయిందిగా. ఓకే. అయ్యా, పోనీ పని. వచ్చేస్తావేంటి? రోడ్డు చూడు. సారీ. మీరెప్పుడు ఇలా సగంతోనే ఉంటారా? డోర్ ఓపెన్. ముయ్యరా? సరే కానివ్వండి. సారీ సారీ సారీ. సారీ. షాక్ ఇచ్చి సారీ ఎందుకు చెప్తావు? నాకు హాయిగా ఉంది. ఏంటనా? నువ్వు మంచిగా మారుతావని చాలా చెప్పాను, కానీ నువ్వు ఇంకా మారలేదు. దెబ్బలు తినడానికి మళ్ళీ వచ్చావేంట్రా? వెళ్ళు 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 వెళ్ళు. నన్ను కాదు, ఆండి కొట్టు.
వీడా ఈ బండోడా మా వాడొక్కడే మీ అందరితో సమానం. బాసు, కుమ్మేయ్. ఏమైంది బాసు? నీ పవర్ పోయిందా? నీ పవర్ పోయిందా? పవర్ పవర్ వదిన చూస్తుంది. ఇజ్జత్ కి సవాల్. పవర్ చూపించు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇదిగో డబ్బులు తీసుకో. కూరగాయలు తాజా కూరగాయలు కిలో టమాటా 5 రూపాయలు మాత్రమే. ఏంటనా ఎంత? ఇది 50, 30, 25. 50. అవును. 30. ఆ. ఈ టమాటాలు 50 రూపాయల. టమాటా 5 తాజా రూపాయలు, టమాటో. బంగాళదుంప 5 రూపాయలు, వంకాయలు 5 రూపాయలు. Very nice. ఏ కూరగాయలైనా కిలో 5 రూపాయలే. వెనంట వచ్చిన దొండ బెండ ఉల్లి టమాటా కీరా దోశ అన్ని కిలో 5 రూపాయలేనా? ఆలు 5 రూపాయలు, టమాటా 5 రూపాయలు, అన్ని చవక. రండి రండి. ఏ కూరగాయలైనా కిలో 5 రూపాయలే. టమాటాలు ఎంత? ఏ కూరగాయలైనా కిలో 5 రూపాయలే. బాబాయ్ ఏంటి విషయం? ఈ రోజు ఏదైనా స్పెషల్ ఉందా ఏంటి? అన్ని కూరగాయలు చవకగా అమ్మేస్తున్నావు. మా పొలంలో పంట తెచ్చి అమ్ముతున్నా. ఎవడరాడు కొత్తగా వచ్చాడేంటి? వెళ్ళేదంటే చూడు. సరే అదరా కొట్టేశావు. అలా అయితే ఓ పని చేయి, అన్ని కూరగాయలు 5 కిలోల చొప్పున ప్యాక్ చేసి. ఇవాళ ఆశ్రమంలో పండగే. ఎవడ్రా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ ఎందుకు అమ్ముతున్నావు? అన్నా కూరగాయలు ఇక్కడ అమ్మకూడదా అన్నా? కూడదు. ఇక్కడ అమ్మాలంటే మామూలు ఇవ్వాలి. అర్థమైందా? ఏంటన్నా ఇది? ఇది చాలా పెద్ద తప్పనా? ఇలా అమ్ముకునే వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పే కదన్నా? ఏంట్రా తప్పు? మామూలు ఇవ్వాల్సిందే. ఎందుకు ఇవ్వాలి మీకు? ఆ, నా వెనకాల చాలా మంది పెద్ద పెద్ద పోలీసులు ఉన్నారు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ పైసలు ఇవ్వాల్సి ఉంటుంది కదా. అవునా? 100 రూపాయల నోట్ల కట్టలకి అమ్ముడు పోయేవాడి స్థానం మనసులో కాదు, పాదాల కింద ఉంటుంది. కానీ అదే జనం కోసం జీవించి కలేజా ఉన్నోడి స్థానం మందిరంలోను, మసీదులోను, ప్రజలందరి గుండెల్లోనూ ఓ ఉంటుంది. అలాగా? ఎవడ్రా దమ్మున్నాడు? పిలువండి. రేయ్, పిలవరండి, పిలువు. బాసు! రేయ్, అది. ఎండలో రక్తాన్ని నీరు చేసి వానకి తడిచి ఒక రైతు వ్యవసాయం చేసి పండించిన పంటని ఇక్కడికి తీసుకొచ్చి మీలాంటి వాళ్ళని భరిస్తూ ఎందుకు కష్టపడుతున్నారో తెలుసా? మనలాంటి వాళ్ళ కడుపు నింపడం కోసం రా. కానీ మీలాంటి వాళ్ళు రైతుకో చీడలా మారారు. ఇదిగో వినండి, ఒక దేశం రాజకీయ నాయకుడు లేకపోయినా, ఇంజనీర్ లేకపోయినా నడుస్తుంది. కానీ ఒక రైతు లేకపోతే మాత్రం
ఏ దేశం నడవదురా. మంచి మనిషిగా ఉండడానికి ట్రై చేయండి. మరణించిన తర్వాత కూడా మనుషులు మనసులో పెట్టుకుంటారు. చల్, వెళ్ళండి. దండాలు బాబు. మీరు మాకు దండం పెట్టడం కాదు, మేమే మీకు పాదాభివందనం చేయాలి. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి బాబు. బాబాయ్ మా కూరగాయలు. బాబు రండి. పదండి పదండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఏంటి, అందరూ రెడీనా? చేశారా? సూర్య అన్నయ్య నా డ్రెస్ చిరిగిపోయింది. సూర్య అన్నయ్య నా మందులు కూడా అయిపోయినాయి. ఇదిగో నీకు కొత్త గౌను. ఇదిగో నీ మందులు. సూర్యన్నయ్య తనకి బట్టలు లేవని, నాకు జ్వరంగా ఉందని మా అవసరాలు ఎలా తెలుస్తున్నాయి చెప్పకముందే. రేయ్, నాకు మీరు తప్ప ప్రపంచంలో ఎవరున్నారు? మీరే నా ప్రపంచం, మీరే నా జీవితం. మీ గురించి నేను తెలుసుకోకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు? బాబుజీ, ఈ రోజుల్లో తండ్రి కొడుకులకి ఇప్పుడు పడటం లేదు. సొంత అన్నదమ్ముల మధ్య కూడా గొడవలు. కానీ నీ నిస్వార్థమైన మంచితనం నాకెక్కడ దొరుకుతుంది చెప్పు? నేను మీ దగ్గరే పెరిగాను బాబా. నేను కూడా ఒకప్పుడు వీళ్ళలాగే అనాథని. మీ పెంపకంలోనే బాబా మంచితనం, నలుగురికి సాయం చేయడం నేర్చుకున్నా. ఇప్పుడు నేను కూడా మీలాగే సాయం చేయాలనుకుంటున్నాను బాబా. ప్రాజెక్ట్ పూర్తి అవడానికి ఇంకెన్ని డేస్ పడుతుంది? ఫ్లాట్ బుక్ అయిపోయింది సార్. చెప్పండి సార్, ఫ్లాట్ కావాలా? ఫ్లాట్ కాదు, మొత్తం బిల్డింగ్ కావాలి. సార్ 90% ఫ్లాట్ సేల్ అయిపోయాయి. 90% కాదు, మొత్తం పూర్తి బిల్డింగ్ కావాలి. 90% అమ్మేశామని చెప్తున్నాగా. డాక్టర్ మేడం, నువ్వు ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? నువ్వు ఆగమ్మా, నేను చెప్తాను. మేడం, 2-3 రోజుల నుంచి అసలు నిద్రపట్టలేదు. చాలా కష్టమైపోతుంది మేడం. మేడం, ఎలాగైనా సరే యాక్సెప్ట్ చేయండి మేడం, ప్లీజ్. Accept? చెప్, పడుకో. ఎంతో కష్టపడి హాస్పిటల్ వరకు తీసుకొస్తే ఇప్పుడు ఇలా గోల చేస్తే ఎలా మేడం? పడుకో ప్లీజ్ మేడం, యాక్సెప్ట్ చేయండి మేడం. అదే మేడం, తీసుకెళ్ళి. కాంపౌండర్, కాంపౌండర్. కరెక్ట్. ఎటు తిరుగు, కాలు సరిగ్గా పెట్టు. మోయ్. ఇంత హస్బెండ్ ఎక్కడ? గన్ పెలుస్తుంటాడు. ఏమన్నా? అంటే ఆర్మీలో ఉంటాడు కదా, గంతో పని చేస్తాడు. పడుకో. ఈ పిల్లలు ఎవరు? ఎందుకు ఏడుస్తున్నారు? వీళ్ళంతా ఇప్పటివరకు వీళ్ళు చేసిన ప్రొడక్షన్, లోపలేమో అండర్ కన్స్ట్రక్షన్. మీ భర్త బోటల్లో యుద్ధం చేస్తాడా బెడ్ మీద? లేకండి, వాళ్ళు నూరుకోమనండి. మీరు వెళ్ళి ఈ మెడిసిన్ తీసుకురండి. హలో, మిమ్మల్ని. హలో, వెళ్ళండి. మీరు లేవకండి. ఓకే ఓకే, జరగండి జరగండి. డాక్టర్, డాక్టర్ మేడం, డాక్టర్ మేడం, డాక్టర్, డాక్టర్, డాక్టర్ మేడం, డాక్టర్.
డాక్టర్ ఇక్కడ ఉన్నారా? మీరండి డాక్టర్ మేడం. గుడ్ మార్నింగ్. మీరా? ఈవిడ మా పెద్దమ్మ. ఏమైంది? హలో, మిమ్మల్ని. ఆ, ఈమె మా పెద్దమ్మ. పొద్దున్న నడుస్తుంటే కాలు బెరికిందనమాట. అప్పటి నుంచి అడిగేలేకపోతుందండి. ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్? అదే అండి, అడ్మిట్. సరే, ఇలా రండి. ఎప్పటి నుంచి నొప్పిగా ఉంది? 4 రోజుల నుంచి. అవునా? తగ్గిపోతుంది. ఈ మెడిసిన్ తీసుకోండి. హలో హలో హలో, సారీ సారీ. వెళ్ళి మెడిసిన్ తెండి. నన్ను చూస్తావే, వెళ్ళు. వెళ్తున్నా. డాక్టర్ మేడం, డాక్టర్ మేడం. డాక్టర్ లోపల ఉన్నారు. డాక్టర్ మేడం, నువ్వు చూడు. ఓకే, మళ్ళీ ఏమైంది? అదే మేడం, ఈయన మా చిన్నాన్న తమ్ముడు. ఏమైందో గానీ కడుపు నొప్పితో చాలా బాధపడిపోతున్నాడు. ప్లీజ్ యాక్సెప్ట్ చేసుకోండి. యాక్సెప్ట్ కాదు, అడ్మిట్. ఓ సారీ, అడ్మిట్ చేసుకోండి ప్లీజ్. నిన్న అతన్నా? హట్! నాకెందుకు, నేను పూర్తిగా ఫిట్ గా ఉన్నాను. మా చిన్నాన్న తమ్ముడికి కడుపు నొప్పి. ప్లీజ్ రండి, ఇలా కూర్చోండి. ఎప్పటి నుంచి ఇలా ఉంది? నిన్న రాత్రి నుంచి నొప్పిగా ఉంది మేడం. అవునా? నేను మందులు రాసిస్తాను. అలాగేనమ్మా. వెళ్ళి ఈ మందులు తీసుకొని రండి. హలో, మిమ్మల్ని. ఇదే కదా. ఇప్పుడు ఎలా ఉంది? బాగుందమ్మా. డాక్టర్ మేడం. మేడం, ఈమె మీ అత్త. అబ్బా సూపర్ మేడం. ఎలా తెలుసుకున్నారు మేడం ఈవిడ మా అత్తయ్య అని? ఈవిడ మా అత్తయ్య. ఇప్పుడు ఈమెకి ఏమైంది? జ్వరం వచ్చిందండి. ఒకసారి పట్టుకొని చూడండి ఎలా కాలిపోతుందో. జ్వరం ప్లీజ్ ఎప్పుడు మేడం, వచ్చింది? తొందరగా నుంచమ్మా. యాక్సెప్ట్ చేసేయండి. యాక్సెప్ట్ కాదు, అడ్మిట్. ఓ సారీ, అదే అడ్మిట్. చూసారా, ఈ వార్డు మొత్తం మీ వాళ్ళతోనే నిండిపోయింది. వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా? ఓ హలో, మిమ్మల్ని. హలో, మీరు మీ పని చూసుకోండి. మేడం ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసినట్టేనా? వాట్? అదే అడ్మిట్. అత్తయ్య. కోమలి, 4వ నెంబర్ బెడ్కి తీసుకెళ్ళి. సరే, వెళ్ళండి. రామ్మా. నన్నే చూస్తున్నావు, వెళ్ళు. అరే వెళ్ళు. సారీ మేడం. మేడం, అరే వెళ్ళు. మా అత్తయ్యకి ఏం కాదు కదా? బో దేవుడో, వెళ్ళు. ఓకే మేడం, బాయ్. డాక్టర్ మేడం. హలో మేడం. నీకింకా వేరే పని లేదా? పని ఎందుకు లేదు? అదే పని మీదే కదా ఇక్కడికి వచ్చాను. ఏం పని? యాక్చువల్గా మేడం, ఈ సిరప్ ఏమో మా అత్తయ్యకి 4 సార్లు ఇమ్మని చెప్పారు మేడం. ఈ టాబ్లెట్లేమో మా చిన్నాన్న తమ్ముడికి టిఫిన్కి ముందు ఇమ్మన్నారు. అదే మేడం, ఇది ఏ పిచ్చా నీకు? అన్నీ అలా కలిపేయద్దు. టాబ్లెట్స్ మారిపోయాయంటే
చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మేడం నా మెమరీ చాలా పవర్ఫుల్. ఇప్పుడు చెప్తా చూడండి. ఈ సిరప్ మా చిన్నాన్న తమ్ముడికి 2 సార్లు వేయాలి. అలాగే ఈ మెడిసిన్ మా అత్తయ్యకి టిఫిన్ ముందు ఇవ్వాలి. అంతేగా? గెట్ అవుట్. సారీ మేడం. ఇదేమో గెట్ అవుట్. ఓకే. మేడం ఇప్పుడు గుర్తొచ్చింది. కరెక్ట్ గా సెక్యూరిటీ. సెక్యూరిటీయా? సారీ. నిన్ను ఏమైంది? ఎందుకు అరుస్తున్నా? వాడు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు. వాడు ఆ పేషెంట్స్ బుర్ర తినేస్తున్నారు. చూస్తుంటే ఇవన్నీ సూర్య తెలివితేటలాగా అనిపిస్తుందమ్మా. నువ్వంటే వాడికి ఇష్టమని నాకెందుకో డౌట్ గా ఉంది. అటు చూడవే, ఎలాంటి రొమాంటిక్ మూడ్ లో తేలుతూ వెళ్తున్నాడు.